కటిక పేదరికంతో కష్టాల్లో ఉన్న ఈ సాధారణమైన బార్బర్ నేను ఒక మిలియనేర్ గా మార్చబోతున్నా. ఎక్కడా లేనటువంటి విధంగా వందల మంది జనం ఈ మిలియనియర్ బార్బర్ ని చూడడానికి తరలి వస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి. వందల పేద కుటుంబాల కోరికలను తీర్చడం లక్ష్యంగా జరుగుతున్న నా సర్వేలో ఈ కుటుంబాన్ని నేను కలిశాను. వీళ్ళ పరిస్థితి గురించి నేను తెలుసుకున్నది మీకు 2 మాటల్లో చెప్తా. ఈ నలుగురు ఆల్రెడీ సగం కూలిపోయిన ఈ ఇంట్లో ఈ బార్బర్ షాప్ మీద నుంచి వచ్చి రాని ఆదాయంతో బతుకుతున్నారు. మొత్తం షాపు రేకులు బట్టి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నా? ఇది 37 సంవత్సరాలు పెట్టండి. ఇక్కడే చేస్తున్నా. నాకు ఇదే జీవనం. ఫస్ట్ షెడ్ బెంకట్ పెట్టామండి, అక్కడ తీసాం, మళ్ళీ చివరి పెట్టుకున్నాం, మళ్ళీ లాస్ట్లో వచ్చాం బాబు. ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి పోతావా? 6 వస్తానండి. 6 వచ్చేసి 2 వరకు ఉంటా. 2 కాడి నుంచి మళ్ళీ 3:30 వరకే ఉంటా. 3:30 కాడి నుంచి రాత్రి 9:30 అవుద్ది. ఇక అట్లా కూర్చుంటామే కాపలా కాసి. ఎవరు వస్తే వాళ్ళు అంతే. ఎంతమంది వస్తారు? ఒకసారి 7 వస్తారు, ఒకసారి 8 మంది వస్తారు, ఒకసారి 10 మంది వస్తారు. అంటే ముసలోళ్ళు ముక్కలు మామూలుగా చిన్నపిల్ల వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ అడుగుతున్నారు ఎవరికాళ్ళు. మిషన్ నాకు రాదు. నీకు రాదు? నాకు రాదు. చిన్నప్పుడు కాడి నుంచి మామూలుగా నాకు చదువు లేదు, ఒకటి ఇదే పని మీద. కాదు, నీకు ఒకటి అడుగుతున్నా. సరే, చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ నాన్నగారు చనిపోయారు? నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి. అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లవాడిని. చిన్నపిల్లవాడు అయితే చదువు లేదు. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మేము మొత్తం 6 మంది. 6 మంది వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. ఎవరి ద్వారా ఎవరికాడు పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం. 6 మంది పని చేస్తారు. నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? ఆడపిల్ల 2 నాకు. బాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు. ఇక ఇదే పని నేర్పించా. మా పాముతులు లేదు చదివిస్తాయి. తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతులే. అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తా. ఆ పిల్లని కూడా, ఆ పిల్లకి కూడా ఇదే జీవనం. ఇక జీవనం ఏం లేదు. పెద్ద అమ్మాయి చనిపోయింది. ఆ పిల్లని ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేశారు. ఇక పెద్ద అమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురు మీద మా దగ్గరే ఉండదు. ఒకే అమ్మాయికి పాపకి ఒక అమ్మాయి. కొడుక్కి పెళ్లి కలదు? ఇంకా పెళ్ళి లేదండి. బాబు ఇక్కడే ఉన్నాడు. వెనకాల ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు? బీసీ కార్పొరేషన్ లోన్ పెట్టానండి మొన్న. ఇప్పుడు పెట్టావా? మొన్న పెట్టావా? అంతేనండి. అయితే సోటు మట్టి మా సెంటు భూమి ఉంది బాబు గారు. మీరు ఎట్టబడ్డా ఏదో కూడా లైన్ చేయాలి. కాదు, నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా? అబ్బాయిని అనమాట. మీ అబ్బాయిని కూడా రమ్మనండి. వీళ్ళ అబ్బాయిని రమ్మనండి. రా, రండి ఇద్దరు. ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా? ఈ షాప్లోనైనా పక్కన ఎక్కడ పని చేస్తావా? వేరే షాప్. అక్కడ పని చేస్తావా? వేరే చాట్ పెట్టుకున్నారు. నువ్వు పెట్టుకున్నావా? ఇక్కడే చేసేవాడిని. వేరే చాట్ పెట్టుకున్నా. అంటే ఓల్డ్ నో జనరేషన్ వచ్చింది కదా సార్, అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్లో చేయగలుగుతున్నావా? అక్కడ ఎంతమంది వస్తారు నీకు? రోజుకు 10 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ దాకా 10-15 వస్తారు. 10-15 మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా? వచ్చేసి నేర్చుకున్నావు బాగా? నేర్చుకున్నా సార్. లేటెస్ట్ టెక్నాలజీస్ అని మా నిజవాడలో వరకు నేర్చుకున్నా సార్. అక్కడ నేర్చుకున్నా. అక్కడ నేర్చుకుని వచ్చి నీకు ఎంత వస్తుంది ఫర్ డే? 600-700 500 వస్తుంది. ఖర్చులు ఎంత పోతుంది? ఖర్చు 200-250 ఒకసారి అట్లా. ఒక 200-300 మిగులుతుంది. 200-300 అంటే 300 వేసుకున్నా 10,000 రూపాయలు వస్తుంది నెలకు. అంతేనా? అంతే సార్. మళ్ళీ వారానికి ఒక రోజు మంగళవారం హాలిడే ఒకటి అది పోతుంది కదా. పోతుంది. మళ్ళీ శుక్రవారం ఒకటి పోతుంది సార్. శుక్రవారం రాదు, పెద్దగా రాదు. మీరు మీ నాన్న ఈ పని చేశాడు, నువ్వు ఈ పని చేస్తున్నావు. నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్ దాకా చదివాను సార్. ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే స్థోమత లేక నాన్న బాబు చదువుకుంటానన్నారండి. బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్థోమత లేదని నేను ఆబ్జెప్చి విజయవాడ పని నేర్పించాను బాబు గారు. మాయగారు అంటే మా మాయగారి దగ్గర నేర్చుకొని. అంటే నువ్వు ఓకే, నీకు ఆయన చదివించలేదు, అయిపోయింది. నువ్వు తర్వాత ఏమైనా ప్రయత్నం చేస్తున్నావు చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ? సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి వస్తుంది సార్. ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా.
రెండు చేయొచ్చు కదా. కాదయా, నువ్వు పెళ్లి చేసుకోవాలి, 10 రూపాయలు సంపాదించాలి, నీ నాలెడ్జ్ పెంచుకోవాలి, మరి ఎట్లా? అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే, నీ రోజులు వేరే కదా, నీ తర్వాత రోజులు కూడా వేరే కదా. మరి తయారు కావాలి కదా మీరు. మరి తయారు కాకపోతే ఎట్లా? ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ అంటే? నువ్వు ఓకే, నీకు ఆయన చదివించలేదు, అయిపోయింది. నువ్వు తర్వాత ఏమైనా ప్రయత్నం చేస్తున్నావు చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ? సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి వస్తుంది సార్. ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా. రెండు చేయొచ్చు కదా. కాదయా, నువ్వు పెళ్లి చేసుకోవాలి, 10 రూపాయలు సంపాదించాలి, నీ నాలెడ్జ్ పెంచుకోవాలి, మరి ఎట్లా? అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే, నీ రోజులు వేరే కదా, నీ తర్వాత రోజులు కూడా వేరే కదా. మరి తయారు కావాలి కదా మీరు. మరి తయారు కాకపోతే ఎట్లా? ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్గా, ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి చెప్పండి మీరు నాకు. నేను ఏం చేస్తే మీరు బాగుపడతారు? ఉండడానికి ఒక ఇల్లు కావాలి సార్. ఇల్లు ఓకే, కట్టిస్తాను. తర్వాత షాప్ పెట్టుకోవడానికి ఒక ల్యాండ్ కావాలి. ఊర్లో ల్యాండ్ ఉందా? అంటే మళ్ళీ సెంటర్లో ఉండాలి కదా. ఇప్పుడు నేను అన్నీ చేయడానికి ఆలోచిస్తున్నా. షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది? ఒక 1 సెంట్ స్థలం సరిపోదు సార్. 1 సెంట్ సెలవు. షాప్కి అయితే 1 సెంట్ సరిపోదు సార్. ఇల్లుకు సెంట్ కావాలి, 2-3 సెంట్లు కావాలి. 3 సెంట్లు కావాలి సార్. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కావాలి. నేనేమనుకున్నా, నీకు 3 సెంట్లు, బాబుకు 3 సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకుని మళ్ళీ ఉండాలి కదా. పక్కన 2 ఇల్లు కట్టిస్తాం, నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా, ఆయనకి పక్కన ఉంటాయి. ఇద్దరు ఒకటి ఇక్కడ ఉంటారు, ఒకరినొకరు చూసుకుంటారు. ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్, మంచి షాప్ పెడతాం. ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు. అది వర్కౌట్ చేస్తాను నేను. చేస్తారు. రా. గుడ్. ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా, ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి. నేను చూశాను మీవన్నీ. పాత సరుకులు అన్నీ ఉన్నాయి, మొత్తం పాతవే. చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు, అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను. సరే, ఇది వాడండి మీరు. ఒక పని చేయండి, వీళ్ళిద్దరికీ ఇల్లు కట్టేయాలి. 3 సెంట్లు ఇది ఇచ్చేసి, అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి. ఒక 1 సెంట్ ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ చేయాలి. ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి. 6 మంత్స్లో కట్టగలుగుతారా? 2 ఇండ్లు, షాపు, దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ కట్టి యూ క్యాన్ హ్యాండ్ ఓవర్. ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా? బాగాలేదండి. ఇప్పుడు కాలు చేయి కొంచెం శాంతం పడిపోయింది. నేనే అన్నం కూడా ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇచ్చేది అమ్మాయికి, ఆయన వైఫ్. సదరన్ ఏర్పాటు చేసి మీరు ఇప్పించేసేయండి, చేయండి. ఇమ్మీడియట్గా ఒక 2 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.